నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ ఫ్రెండ్స్ సూపర్ హాట్ న్యూస్ ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలని తన మూర్ఖత్వంతో రచ్చ చేసిన ట్రంప్కు తన దేశంలోనే సూపర్ షాక్ తగిలింది అది కూడా న్యాయబద్ధంగా ఇది ట్రంప్ అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండడు అందుకేనేమో ఈ మధ్యన ముఖం కూడా చాటేస్తున్నాడు ఇంతకీ ఆ షాక్ కదేంటో తెలుసుకోవాలందా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కోర్టు ట్రంప్కి ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చింది కోర్టు ట్రంప్ ఇటీవల విధించిన విస్తృత టారిఫ్లను అక్రమం అని ప్రకటించింది ఎందుకంటే ట్రంప్ ట్రేడ్ డెఫిసిట్లు బార్డర్ సమస్యలను నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించి తన అధికారాన్ని మించినట్లు చేశారని కోర్టు పూర్తిగా బట్టబయలు చేసింది ట్రంప్ గ్లోబల్ ట్రేడ్ యుద్ధాల్లో తన ప్రియమైన ఆయుధంగా టారిఫ్లనే ఉపయోగించారు ఇప్పుడు ఈ రూలింగ్ వల్ల బిజినెస్లు కస్టమర్లు అలాగే ఫారిన్ గవర్నమెంట్స్ అన్ని అయోమయంలో పడ్డాయని కోర్టు ట్రంప్ని తీవ్రంగా తప్పుపట్టింది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రంప్ కేసు సుప్రీంకోర్టుకు అప్పీల్ జరుగుతున్న సమయంలో ఇప్పుడే ఎలా అయితే టారిఫ్లు పెంచారో ఆ టారిఫ్లు అలాగే కొనసాగుతాయి కానీ ఒకవేళ ఈ రూలింగ్ ట్రంప్కు వ్యతిరేకంగా వస్తే మాత్రం అమెరికా దేశం టారిఫ్లు విధించిన దేశాలకు అక్షరాల $159 బిలియన్ రీఫండ్ ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఇది ట్రంప్ నెగోషియేటింగ్ పవర్ను బలహీనపరుస్తుంది ఇది కేవలం ఒక రూలింగే కాదు ప్రపంచ ట్రేడ్ డైనమిక్స్ను మార్చే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు ఇప్పుడు ఈ రూలింగ్ వివరాల్లోకి వెళ్దాం యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ ట్రంప్ తన టారిఫ్ ఆయుధాన్ని జస్టిఫై చేయడానికి చాలా దూరం వెళ్ళాడని చెప్పింది న్యూయార్క్లోని స్పెషలైజ్డ్ ఫెడరల్ ట్రేడ్ కోర్ట్ తమ నిర్ణయాన్ని ఆమోదించారు కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సుప్రీంకోర్టు అప్పీల్ చేసే సమయాన్ని ఇచ్చారు ఈ నిర్ణయం ఏప్రిల్లో ట్రంప్ దాదాపు అన్ని యుఎస్ ట్రేడింగ్ పార్ట్నర్లపై విధించిన టారిఫ్లు చైనా మెక్సికో కెనడాపై ముందు విధించిన లెవీలపై పూర్తిగా కేంద్రీకృతమైంది కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే టారిఫ్లు ఇప్పటికే ఇన్ ప్లేస్లో ఉన్నాయి కోర్టులో ట్రంప్ అప్పీల్ చేస్తున్నప్పుడు టారిఫ్లు కొనసాగించాలని అనుమతించింది అంటే బిజినెస్లు కన్జ్యూమర్లు అలాగే విదేశీ ప్రభుత్వాలు ట్రంప్ ట్రేడ్ వార్ టాక్టిక్స్ గందరగోళంలో పడ్డాయి సుప్రీంకోర్టు కేసులో తుది నిర్ణయం ఇప్పటికైతే చెప్పలేదు కానీ ట్రంప్కు మాత్రం బాగా చివాట్లు పెట్టింది ఇది ట్రంప్కి పిచ్చి దెబ్బ అనుకోవచ్చు ఇక్కడ ట్రంప్కు ఇంకో పెద్ద రిస్క్ కూడా ఉందండి అదేంటో తెలుసా ఒకవేళ తనకు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే $159 బిలియన్ రీఫండ్ ఓ పెద్ద రిస్క్ ఈ విషయంలో యుఎస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా భయపడుతోంది ఒకవేళ టారిఫ్లు అంతిమంగా రద్దు చేయబడితే ట్రెజరీ ఇంపోర్టర్ల నుండి వసూలు చేసిన $1 బిలియన్ రీఫండ్ చేయాల్సి వస్తుంది జూలై నాటికి టారిఫ్ రెవెన్యూలు అక్షరాల $159 బిలియన్ చేరాయి అంటే అంచనాలకు మించి వసూలు చేశారు జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ కేసు ఓడితే ఫైనాన్షియల్ రూయిన్ వస్తుందని హెచ్చరించింది ఇది డ్రామాటిక్ వార్నింగ్ ఎందుకంటే టారిఫ్లు ఫెడరల్ రెవెన్యూ స్ట్రీమ్లను బలోపేతం చేస్తున్నాయి సాలిసిటర్ జనరల్ జాన్ సాయర్ అలాగే అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రెట్ అమెట్ కోర్టుకు ఒక లెటర్లో ఏం చెప్పారంటే ఇటువంటి సినారియోలో ప్రజలు తమ ఇళ్లు కోల్పోతారు మిలియన్ల మంది ఉద్యోగాలు పోతాయి కష్టపడి పనిచేసే అమెరికన్లు తమ సేవింగ్స్ను కోల్పోతారు అలాగే సోషల్ సెక్యూరిటీ మెడికేర్ కూడా ప్రమాదంలో పడతాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు వారు దీన్ని అపోకలిప్సిక్ డూమ్స్డేగా కూడా చెప్తున్నారు అంతేకాదు ఆర్థిక పరిణామాలు దారుణం అవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు ఇప్పుడు అర్థమైందా టారిఫ్లు యుఎస్ ఆర్థిక వ్యవస్థకి ఎంత ముఖ్యమో సుప్రీంకోర్టు షోడౌన్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం ట్రంప్ ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు అప్పీల్స్ రూలింగ్ను పార్టిషన్ అని బ్లాస్ట్ చేస్తూ దీన్ని అప్హోల్డ్ చేసే లిటరరీ డిస్ట్రాయ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వార్నింగ్ కూడా ఇచ్చారు తన సోషల్ మీడియా పోస్ట్లో ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల టారిఫ్లు అన్కేరింగ్ అన్వైజ్ పొలిటీషియన్స్ ద్వారా మనకి ఉపయోగించబడ్డాయి అంటే ఈయనేదో పెద్ద కేరింగు వైజ్ అని అనేసి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు సహాయంతో మనం వాటిని మన నేషన్ బెనిఫిట్కు ఉపయోగిస్తాం అలాగే అమెరికాను రిచ్ స్ట్రాంగ్ పవర్ఫుల్గా మారుస్తామని పోస్ట్ చేశారు అంటే మిగతా దేశాలన్నీ దారుణమైనా పర్వాలేదని ట్రంప్ ఉద్దేశం కొంతమంది జడ్జిలు ఎమర్జెన్సీ టారిఫ్ పవర్స్ కాన్స్టిట్యూషన్ను వైలేట్ చేయవు అని వాదిస్తున్నారు ఈ స్ప్లిట్ వల్ల సుప్రీంకోర్టు కేసు తీసుకునే అవకాశం దాదాపు 100% అయితే ఉంది టారిఫ్లపై లిమిటెడ్ బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ సుప్రీంకోర్టు IEEPA బ్రాడ్ ఉపయోగాన్ని బ్లాక్ చేస్తే ట్రంప్కు ఫాల్ బ్యాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అయితే అవి చాలా తక్కువ ఉన్నాయి ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారం యుఎస్ ట్రేడ్ డెఫిసిట్లు ఉన్న దేశాలపై 15% వరకు 150 రోజులు టారిఫ్లు విధించడానికి అనుమతిస్తుంది సెక్షన్ 232 ఆఫ్ ది ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ ఆఫ్ 1962 ప్రకారం ప్రెసిడెంట్లకు నేషనల్ సెక్యూరిటీ గ్రౌండ్స్పై టారిఫ్లు విధించడానికి అనుమతిస్తుంది దీని ప్రకారంగానే స్టీల్ అల్యూమినియం ఆటోస్పై ఇంతకు ముందు కూడా
కొన్ని దేశాలపై అమెరికా ప్రయోగించింది. కాకపోతే టారిఫ్లు విధించడం అనేది కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ అవసరం. అవేమీ లేకుండానే ట్రంప్ టారిఫ్లు ఇష్టానుసారంగా విధించేశాడు. దీని మీద ఇప్పుడు ట్రంప్కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. చివరిగా త్వరలోనే ట్రంప్ టారిఫ్లు ఆగుతాయి ఎప్పుడనే విషయం సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అయితే ఇదే విషయంలో ట్రంప్ కనుక ఓడిపోతే అమెరికా మ్యాసివ్ ఫైనాన్షియల్ రీఫండ్ ట్రేడ్ నెగోషియేషన్స్లో స్ట్రాటజిక్ రీసెట్ ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం యుఎస్ బిజినెస్లు, ట్రేడింగ్ పార్ట్నర్స్, కన్స్యూమర్లు అందరూ అయోమయంలో ఉన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే అంతా సమయంగా ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ పదవిలో ఉంటూ అంతర్జాతీయ వ్యాపార తేనెతుట్ట ట్రంప్ని టారిఫ్లతో కదిపాడు. ఇప్పుడు అది అమెరికాని ఉక్కిరి బిక్కిరి చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అందుకే అంటారు ఎవడికి పడితే వాడికి పట్టం కట్టకూడదని. ట్రంప్ విషయంలో ఇప్పుడు ఇది అమెరికా ప్రజలకు బాగా అర్థమవుతుందేమో, వేచి చూడాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.